శరీరమును, నీ ఆత్మను, నీ జీవమును, నీ మహిమను మాకు అనుగ్రహించి అయ్యా నీ పోలికలోనికి, నీ స్వరూపంలోనికి మమ్మల్ని మార్చిన యేసయ్యా నీకు స్తోత్రములు, 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 స్తోత్రములు. కృప వెంబడి కృపను నాపై కృప వెంబడి కృపను నాపై కొలిపించినారు. నీ కృపలో
స్తోత్రములనైనా. ఈ దాసుడు బాబన్న గారిని నందికొట్టు ప్రాంతం నుంచి మా వద్దకు నడిపించి అన్న ద్వారా నువ్వు మాట్లాడాడు. మా హృదయాలు నీ వాక్యముతో నింపాడు. ఇంతవరకు నీ పరిశుద్ధ ఆత్మతో నింపావు. ఇప్పుడు నీ వాక్యముతో మా హృదయములు నింపునైనా. దున్నబడిన ఈ పొలంలో సాలుకు నీ విత్తనం విత్తినైనా నూరంతల పంట వచ్చినట్లుగా మీ ఆత్మ కార్యం జరిగించను. ఈ స్తుతి ఆరాధన మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూడా కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు వందనాలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. మీ పనులు త్వరగా ముగించుకొని మరి పగలంతా కష్టపడి పనిచేసి మళ్ళా రాత్రి దేవుని సన్నిధిలో వాక్యం వినాలని ఆశతో మీరందరూ కూడా వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. చాలు, ఈ కొద్ది మంది అయినా సరే, ఈ కొద్ది మంది దేవుని వాక్యం విని పరలోక రాజ్యంలో ప్రవేశించగలిగితే సేవకులమైన మా జీవితాలన్నీ కూడా ధన్యమవుతాయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక్కరి కోసం దేవుడు గెరాసేను దేశానికి వెళ్ళాడు. ఎంతమంది కోసం అమ్మా? ఒక్కరి కోసం. ఒకడు నశించిపోతున్నాడని, ఒకడు తన తాను గాయపరుచుకుంటున్నాడని, కుటుంబంలో ఉండకుండా సమాధుల్లో పడుకుంటున్నాడని, అమ్మా కుటుంబంలో ఉండాల్సిన యవనస్తుడు సమాధుల్లో పడుకుంటున్నాడని యేసు ప్రభు చూశాడని, వాని బాధను చూశాడు, వాని కష్టాన్ని చూశాడు, వారి భార్య యొక్క బాధను, వారి యొక్క పిల్లల యొక్క బాధను, వారి తల్లిదండ్రుల యొక్క బాధను చూశాడు దేవుడు. అవునండి. మీరు అనుకుంటారు నన్ను ఎవరు చూస్తారని. దేవుడు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి. దేవుడు చూస్తూనే ఉన్నాడు మనల్ని. ఆయనకు పేరుంది, చూచుచున్న దేవుడండి. యెహోవా ఈరే అంటే దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. నీ కష్టం ఆయనకు తెలుసు, నీ బాధ ఆయనకు తెలుసు, నీ సమస్య ఆయనకు తెలుసు. అమ్మా, దేవుడు చూస్తున్నాడా? చూస్తే మరి ఎందుకు నాకు సహాయం దొరకడం లేదని అనుకుంటున్నావేమో. దేవుడు చూస్తూ ఉన్నాడు. 38 ఏళ్ల నుంచి బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తిని ప్రభు చూస్తున్నాడు. గెరాసేను దేశంలో సమాధుల్లో పడుకున్న వ్యక్తిని కూడా దేవుడు చూస్తున్నాడు. ప్రతిదానికి సమయం ఉందని ప్రసంగి గ్రంథంలో ఉందని. ప్రతిదానికి ఏముందంటమ్మా? సమయం ఉంది. విడుదల పొందడానికి సమయం ఉంది. ప్రతిదానికి సమయం ఉంది. వివాహానికి సమయం ఉంది. సంతానం కలగడానికి సమయం ఉంది. ప్రభు రాకడకు కూడా సమయం ఉంది. ప్రతిదానికి ఒక సమయం అనేది దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఈయనేమో 38 సంవత్సరాల నుంచి స్వస్థత కలగక, అయ్యో నన్ను ఎవరు బాగు చేస్తారు, ఆ కోనేట్లో నీళ్లు కదిలించబడినప్పుడు ఎవడు నన్ను దింపుతాడు అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరి స్వార్థం వాడు చూసుకుంటాడు, కానీ పక్కన ఉన్నది ఎవరినైనా చూస్తాడమ్మా? ఎవరు చూడండి, ఎవరి స్వార్థం వాళ్ళు.
పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే అమ్మా ఈ మందిరం ఉంటుందా, ఇట్లా పట్టుతారా? పక్కన వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళను బాగు చేయాలి, వాళ్ళను స్వస్థపరచాలి, వాళ్ళను దేవుని దగ్గరికి తీసుకురావాలి, దైవ సేవకులతో ప్రార్థన చేయించాలి. వాళ్ళ జీవితం బాగుపడుతుంది, ఆ అక్క జీవితం బాగుపడుతుంది, ఆ అన్న జీవితం బాగుపడుతుంది అని ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు? మనం సర్దుకోవడానికే ఎంత కష్టమో అర్థమవుతుందా? మనల్ని మనం సర్దుకొని, మనం రెడీ, మనం బట్టలు వేసుకొని, మన బ్యాగ్ మనం సర్దుకొని వచ్చే లోపలనే ఇక్కడ సమయం అయిపోయి ఉంటుంది. ఇంకా పక్కన వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తామండి? ఈ 38 ఏళ్ళ వాళ్ళ గురించి ఎవడో ఒకటి పట్టించుకుంటే ఎప్పుడో స్వస్థత కలిగేదండి. నేను ఒకటి చెప్తున్నాను, ఎప్పుడు మిమ్మల్ని గురించి మీరు ఆలోచించడం కాదు, ఇతరులను గురించి కూడా మీరు ఆలోచించాలి. హల్లెలూయా. వాక్యంలో స్పష్టంగా రాయబడిందండి, మీరు సొంత కార్యములనే కాదు ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అవును, మన సొంత పనుల్లో మనం వెళ్ళిపోతూ ఉంటాం, ఏరే వాళ్ళ గురించి ఏమీ ఆలోచించాం. ఈరోజు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత సిగామనయ్య గురించి ఆలోచన వస్తుంది. అయ్యగారిని కూడా పిలుచుకొచ్చింటే బాగుండే, మేము భోజనం చేస్తున్నాం, అయ్యగారు చర్చిలో భోజనం చేశాడో లేదో అని నేను థామస్ అన్న ఆలోచన చేస్తూ ఉన్నా. థామస్ అన్న, అయినా నువ్వు త్వరగా రూమ్ చూడు, అన్నకు అవసరం ఉంది అని మాట్లాడాను. ఒక ఆలోచన, ఇప్పుడు మన గురించి మనం ఆలోచించుకుంటున్నాం కానీ వేరే వ్యక్తి గురించి ఎవరైనా ఆలోచిస్తారా? 38 ఏళ్ళ నుంచి అక్కడ పడి ఉన్నాడంటే వాని గురించి వాని భార్య కానీ, వాని పిల్లలు కానీ, వాని బంధువులు కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎవరు పట్టించుకున్నారమ్మా? అమ్మ ఎవరు పట్టించుకున్నారు? యేసు ప్రభు వారు పట్టించుకున్నారు. యేసు ప్రభువు నిజమైన తండ్రి గనక తన కుమారుని కోసం భూలోకానికి దిగి వచ్చాడు. అమ్మ, నన్ను ఎవరు పట్టించుకోలేదండి. నా బంధువులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా అన్నదమ్ములు కానీ, నా బావులు కానీ, నా అక్కలు కానీ ఎవరు నన్ను పట్టించుకోలా. తాగుతూ ఉంటే రే తాగాకురా అని ఎవడు చెప్పలా, తిరుగుతూ ఉంటే ఎవడు తిరగాకురా అని చెప్పలా. తాగిని బాగా తాగివాడు చావని, బాగా తిరిగి రోగాలు తగిలించుకొని చావని అని అనుకున్నోళ్ళే. బాగు చేయాలని అనుకోరండి. ఈ రోజుల్లో అదేనండి, బాగు చేయాలని ఎవడు అనుకోడు. ఒక తాగుబోతు దగ్గరికి వెళ్ళి తాగొద్దురా అని చెప్పగలిగేవాడు ఎవడైనా ఉన్నాడా? ఒక వ్యభిచారి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు వ్యభిచారం చేయొద్దని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? దేవుని మాటలు చెప్తూ ఉంటే ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువయ్యారు కానీ అమ్మా, దేవుని మాటలు చెప్తూ ఉంటే ఆటంకపరిచే వాళ్ళు ఎక్కువ ఉన్నారు కానీ మంచి మాటలు చెప్పేవాడు ఒక్కడైనా ఉన్నాడా? పైగా మంచి మాటలు చెప్పే వాళ్ళని ఆటంకపరుస్తున్నారు. నేను అదే చెప్తున్నాను మీకు, మిమ్మల్ని మీరు గురించి మీరే ఆలోచించడం కాదు. అంటే మీ డ్రెస్సు, మీరు రెడీ అవ్వడం, మీరు స్నానం చేయడం, మీరు తొందరగా రెడీ అయిపోయి ఇక్కడికి రావడం కాదు. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు దేవుని దగ్గరికి నేను ఈరోజు ఒక్కరినైనా ఎవరినైనా తీసుకొని వెళ్ళగలనా అని ఆలోచించాలి. హల్లెలూయా. పక్షవాయు గలవాడు మంచాన పడి ఉన్నప్పుడు ఒక్కడు ఆలోచించాడండి, 4 మనుషులను పిలుచుకున్నాడు. కొంతమంది కలిసి వాడిని ఎలాగైనా యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్దామని తీసుకెళ్ళారండి. వాళ్ళలాగా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి? ఉన్నారా మీరు? నేను యేసు ప్రభు నమ్మిన కొత్త దినాల్లో యేసు ప్రభుని గురించి తెలుసుకొని ఒక ఆటో తీసుకునేవాడిని. ఆదివారం ఒక ఆటో తీసుకొని మా డ్రైవర్లందరినీ ఎక్కించుకొని వాళ్ళను ప్రార్థనకు తీసుకొని వెళ్ళేవాడిని అండి. హల్లెలూయా.
ప్రతిరోజు వాళ్ళకు సువార్త చెప్పేవాడిని. అన్న ఆదివారం నువ్వు ఇక్కడ ఉన్నా, నా ట్రావెల్స్ దగ్గర నేను ఆటో వేసుకొని వస్తా, మిమ్మల్ని అందరినీ తీసుకొని వెళ్తా అని తీసుకుపోయేవాడిని. ఎందుకు? నేను బాగుపడ్డాను, వీళ్ళు కూడా బాగుపడాలి. నేను త్రాగు నుంచి విడిపించబడ్డాను, వీళ్ళు కూడా విడిపించబడాలి. నేను వ్యభిచారం నుండి విడిపించబడ్డాను, వీళ్ళు కూడా విడిపించబడాలి. నాకు మనశ్శాంతి కలిగింది, వీళ్ళకు కూడా మనశ్శాంతి కలగాలి, వీళ్ళకు కూడా నెమ్మది కలగాలి అనే తాపత్రయం, ఆతృత, పరితాపం అండి హృదయంలో. కానీ నేను అనుకుంటున్నాను, ఒకవేళ యేసు ప్రభువు కనుక బెతెస్దా కోనేరు దగ్గరికి వచ్చి ఉండకపోతే వాని జీవితకాలం అంతా వాడు ఆడబడి ఉండేవాడండి. వానికి విడుదల ఉండేది కాదు, వానికి స్వస్థత ఉండేది కాదు, వాని జీవితం బాగుపడి ఉండేది కాదు. ఈ రోజు కూడా నేను చెప్తున్నాను, యేసు ప్రభు గనుక 2000 సంవత్సరాల కిందట ఈ భూమి మీదకి వచ్చి ఉండకపోతే, నా కోసం సిలువలో మరణించి ఉండకపోతే, నా కోసం సమాధిని జయించి తిరిగి లేచి ఉండకపోతే, ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళి ఉండకపోతే, ఆయన ఆత్మను నా కోసం పంపి ఉండకపోతే, ఈ రోజు నేను కూడా అలాగనే సమాధి చేయబడి పాతాళానికి దిగిపోయి ఉండేవాడిని. కానీ దేవుడు నన్ను రక్షించాడు. దేవుడు ఆ 38 ఏళ్ల నుండి పడినటువంటి వ్యక్తిని రక్షించాడు, స్వస్థపరిచాడు, వాళ్ళ జీవితాన్ని బాగు చేశాడు. నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి వెళ్ళు అనగానే వెళ్ళాడు. అంత శక్తివంతుడండి నా తండ్రి. హల్లెలూయా. గెరాసేను దేశంలో సముద్రపు అవతల భాగమున గెరాసేను దేశంలో ఉన్నటువంటి యవనస్తుని కోసం ప్రయాణమై పడవను కట్టి ఆ పడవలో ప్రయాణమై ఆ దరికి వెళ్ళి వానిలో ఉన్న సేనా దయ్యాలను వెళ్ళగొట్టి వాన్ని స్వస్థ చిత్తునిగా చేసి ఎంట పెట్టుకున్నాడా అన్నాడు. వాడైతే ఏమన్నాడు? అయ్యా, బతుకులేని నాకు బతికిచ్చినావు, జీవితం లేని నాకు జీవితాన్ని ఇచ్చావు, చనిపోవలసిన నన్ను బ్రతికించావు. అసలు మనిషిగా లేని నన్ను ఇప్పుడు మనిషిగా చేశావు, మనిషిగా లేని నన్ను మనిషిగా చేశావు. ఇక నీతోనే నా జీవితం. ఉన్నారమ్మా? ఎవరన్నా కట్టుబడి ఉన్నారా? చాలా మంది నాతో అన్నారండి, అన్నా నేను బాగా అయిపోయినాను అనుకో, నీతోనే ఇంకా నీ ఎమ్మడే బ్యాగ్ పట్టుకొని వస్తా. ఎంతమంది బ్యాగ్ పట్టుకొని వచ్చినారండి? ఒక్కడు నిలబడ్డా. ప్రభువా నేను నీతోనే వస్తాను అన్నాడండి. ప్రభు అయితే ఏమన్నాడండి? నాతో వద్దు కానీ నీకు పని అప్పగిస్తాను, ఆ పని చేయన్నాడు. ఏ పని అప్పగించాడో తెలుసా? నువ్వు దేశంలో నీ గ్రామానికి వెళ్ళి ముందు నీ ఇంటికి వెళ్ళా, నేనేం చేసినానో నీ ఇంట్లో చెప్పు, నేనేం చేసినానో నీ వీధిలో చెప్పు, నేనేం చేసినానో నీ గ్రామంలో చెప్పు, నేనేం చేసినానో ఈ గెరాసేను దేశం అంతా ప్రకటించు. హల్లెలూయా. దేవుని రాజ్యం సమీపించింది, కాలము సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించింది. మారు మనసు పొంది యేసయ్య చెప్పిన మాటల వైపు తిరగండి అని చెప్పు. నేను ఏ సంగతులు నీకు బోధించానో ఆ మాటలు వాళ్ళకు చెప్పు. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగా. ప్రభునందు ప్రియులారా, ఎన్ని గొప్ప కార్యాలు చేశాడండి దేవుడు. ఎంతమంది జీవితాలను బాగు చేశాడండి, ఎంతమంది మనస్సు మార్చాడు, ఎంతమంది జీవితాలు మార్చాడు, ఎంతమంది బ్రతుకులు మార్చాడు. ఆయనను ఏం చేశారు ఈ జనులేమా? మంచి చేసిన వాళ్ళు ఏం చేసినారమ్మా? సిలువ వేసి చంపినారు. బరబ్బానేమో ఇదేంటి లోకం విధానం ఇదే. బరబ్బానేమో విడుదల చేయమంటారు. ఎవడండి బరబ్బా?
బందిపోటు దొంగ, నరహంతకుడు, అనేక మందిని ఇశ్రాయేలీయులను చంపాడు, అనేక మంది సైనికులను చంపాడు, అనేకులను దోచుకున్నాడు. దొంగ, నరహంతకుడు. ఈ లోకం ఏమంటామా? దుర్మార్గునేమో విడిచిపెట్టమంటున్నారు, మంచోన్నేమో సిలువ వేయమంటారండి. అంత రివర్సేనండి. దేవునికి విరుద్ధమైన బతుకుతున్నారు లోకం. సువార్త వద్దంట అమ్మా, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడమే ఇష్టమంట. సత్యం వద్దంట, అసత్యమే వాళ్ళకి ఇష్టమంట. వెలుగు వద్దంట, చీకటే వాళ్ళకి కావాలంట. వెలుగు వద్దంట, చీకటే కావాలంట. మనం అనుకున్నాం చాలామంది, ఏంటి ప్రభా మంచి దైవ సేవకుని చంపినారు, ఏంటి ప్రభా ఇది పరిస్థితి అని చాలా బాధపడినాం. కొంతమంది అనింటారు, దేవుడు ఉన్నాడా, అసలు చూస్తున్నాడా? ఉంటే వాళ్ళకి ఏదైనా చేయాలి కదా, ఏదన్నా చేయాలనుకుంటారా లేదన్నా? వాడు కాలో చేయబడిపోవాలా, వాడు నోరన్నా పడిపోవాలా, లేకపోతే వాడు మంచాలన్నా పడాలా అని అనుకుంటాం మనమైతే. కానీ దేవుడు ప్రతిదానికి ఒక రోజున తీర్పు ఉంది, ప్రతిదానికి లెక్క ఉంది, ప్రతిదానికి తీర్పు ఉంది. లెక్క ఉంది, తీర్పు ఉంది. వాడు చేసిన ప్రతి క్రియకు లెక్క ఉంది, వాడు చేసే ప్రతి క్రియకు లెక్క ఉంది, లెక్క ఉంది. అంతేకాదు వానికి ముగింపు కూడా ఉంది, తీర్పు కూడా ఉంది అని ఒక మాట చదివి అయ్యగారికి అప్పగిస్తారు. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. పేజ్ నెంబర్ 237, కొత్త నిబంధన. రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయను. అందువలన సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చెను. మూడవ దూత తన పాత్రను నదులలో జలధారలలో కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము తాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. నీవు ఇలాగ తీర్పు తీర్చితివి గనక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. హల్లెలూయా. తీర్చినాడా లేదమ్మా తీర్పు? ఒక రోజున ఉంది 7 ముద్రలు, 7 పాత్రలు, 7 బూరలు, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు ఈ భూమి మీద కుమ్మరించబడతాయి. అదే దేవుని ఉగ్రత, అదే దేవుని తీర్పు. మనకేంలే అధికారం ఉంది పైన, మనం ఏం చేసినా చెల్లుతుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఈ అధికారులకే అధికారి ఉన్నాడు, ఈ రాజులకే రాజు ఉన్నాడు, ప్రభువులకే ప్రభు ఉన్నాడు. ఆయన ఒక రోజున తీర్పు తీరుస్తాడు. శరీరమును ఆత్మను నరకములో పడద్రోయగలిగిన ఆ శక్తివంతుడు చూస్తున్నాడు. వాని క్రియలను బట్టి వానికి జీతం ఇవ్వడానికి ఆయన రాబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడేం చూస్తూ ఊడుకోడు, చూస్తున్నాడు, లెక్క వేస్తున్నాడు. ఒక రోజున తీర్పు తీరుస్తాడు ఖచ్చితంగా. మీరైనా అమ్మా, అన్యులైనా అందరికీ తీర్పు ఉంది. జాగ్రత్త. అందరూ ప్రభు సింహాసనం మీద ముందర నిలబడాల్సిందే, అందరూ లెక్క చెప్పాల్సిందే. వాని క్రియలను బట్టి వారికి తీర్పు తీర్చబడుతుంది. ఖచ్చితంగా ఒక రోజున తీర్పు ఉంది. ఆ తీర్పులో
మనం రాకుండా సరాసరిగా దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంటే యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మను ధరించుకొని దేవుని వాక్యమును ధరించుకొని దేవుని మహిమను ధరించుకొని దేవుని కృపలో వర్ధిల్లుచు, దేవుని ఆత్మలో వర్ధిల్లుచు, దేవుని వాక్యములో వర్ధిల్లుచు ఆయన రాకడ కొరకు ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాళ్ళు సరాసరిగా తీర్పులోనికి రాకుండా దేవుని సన్నిధి చేరతారు. హల్లెలూయా. అవునండి, రాబోయేది అన్ని శ్రమలేనండి. ఇంకా మనం అంత్య దినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో ఉన్నాం. ఎక్కడ చూసినా జనం మీదకి జనం లేస్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తుంది. అమ్మా, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి. అమ్మా, మనుషుల్లో ప్రేమ చల్లారిపోయింది, ద్వేషం పెరిగిపోతుంది. ఎక్కడ చూసినా కుల ద్వేషం, ఎక్కడ చూసినా మత ద్వేషం, ఎక్కడ చూసినా రాష్ట్ర ద్వేషం, ఎక్కడ చూసినా దేశ ద్వేషం. అంటే ఒక దేశం అంటే ఒక దేశానికి పడదు, ఒక రాష్ట్రం అంటే ఇంకో రాష్ట్రానికి పడదు, ఒక కులం అంటే ఇంకో కులానికి పడదు, ఒక మతం అంటే ఇంకో మతానికి పడదు. ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలు. హల్లెలూయా. అమ్మ, మీరేం దిగులు పడకండి. దేవుడు ఏం చేయడా అని అనుకుంటున్నారేమో, ఒక రోజున వస్తాడు. ప్రతి ఒక్కరికి తీర్పు ఉంది. చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా రాయబడింది. చూడండి, 3వ దూత తన పాత్రను నదులలో జలధారలను కుమ్మరింపగా అవి రక్తమాయను. అప్పుడు వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు తీర్పు తీర్చి ఏం తాగిస్తున్నాడమ్మా? అదే రక్తం తాగాలి. ఇప్పుడు వాళ్ళు నీళ్లుండవు, త్రాగడానికి నీళ్లుండవు, రక్తం తాగి బతకాలి. ఆ నీళ్ళన్నీ, నదులన్నీ రక్తమయమవుతాయి, రక్తముగా మారుతాయి. దీనికి వాళ్ళు పాత్రులే. ఏంటంటమ్మా? పాత్రులే అంటాం కదమ్మా. వారికి పడాల్సిందే లేక అదే అంటాం కదా. అట్లా వీళ్ళు కూడా పాత్రలు. ఎందుకంటే వీళ్ళు ప్రవక్తలను చంపారు, వీళ్ళు పరిశుద్ధులను చంపారు. ఇప్పటి నుంచమ్మా, ఎన్ని ఏళ్ళ నుంచి అండి? జకరియా నుంచి చంపుతూనే ఉన్నారు, అనేక మంది ప్రవక్తలను చంపుతూనే ఉన్నారు. యోహాను ప్రవక్తను చంపారు, బాప్తిసం ఇచ్చే యోహాను. యాకోబును చంపారు, యోహాను చంపారు, యేసయ్యను చంపారు, పేతురును చంపారు, 12 మంది అపోస్తులను చంపారు. ఒక్కరి కాదండి, ఈ రోజు వరకు కూడా చూస్తే అనేక మంది సేవకులను చంపారు. స్టెయిన్స్ గ్రాహం గారిని చంపారు ఒరిస్సాలో. నిన్న మొన్న ఎవరిని చంపారమ్మా? ప్రవీణ్ పగడాల గారిని చంపారు. ఇలా ఎంతమందిని చంపారండి, వేల మందిని చంపారు. అందుకే ఆ రక్తము వాళ్ళను చిందించినందుకు ఇప్పుడు ఆ రక్తము తాగాల్సిన పరిస్థితి వస్తుందంట ఒక రోజున. చూడండి అక్కడ ఏమంటున్నారు, 6వ వచనం, దీనికి వారు పాత్రులే. నువ్వు ఇలాగ తీర్పు తీర్చిదివి గనుక నీవు న్యాయవంతుడవని జలముల దేవత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా, దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములనైనవని బలిపీఠము ఎదుట చెప్పుట వింటిని. హల్లెలూయా. బలిపీఠం చెప్తుందంట, అయ్యా నీ తీర్పులు న్యాయమైనవే. అవునండి. అమ్మా, మీరు అనుకోవచ్చు, మిమ్మల్ని చూస్తున్నాడా, మనకి ఎందుకు న్యాయం చేయడంలా, దుర్మార్గులను ఎందుకు శిక్షించడంలా అంటే, ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి లెక్క ఉంది. ఒక రోజున ముగింపు కూడా పలుకుతాడు. ఒక విషయం చెప్పి అన్నగారికి అప్పగిస్తా. బెల్తెషాజరు తెలుసు కదా మీకు అమ్మా, 127 ఆస్థానాలకు రాజు. అన్ని దేశాలను జయించి అన్ని దేశాల రాజులను తన చేతుల్లో పెట్టుకున్నాడు. దాంట్లో హిందూ దేశమైన భారతదేశం కూడా పరిపాలన చేస్తున్నాడు, ఆయన కిందనే ఉంది. అప్పుడు ఆ బెల్తెషాజర్ అనేటువంటి
రాజు కిందనే ఉందండి. ఆ రాజు ఇశ్రాయేల్ దేశాన్ని జయించి యెరూషలేములో దేవాలయంలో ఉన్న పాత్రలన్నీ తీసుకుపోయాడంటండి. తీసుకుపోయి అక్కడ పెట్టుకున్నాడు. ఒకసారి ఏం చేశాడంటే రాజులందరినీ, సామంత రాజులందరినీ పిలుచుకొని తన గొప్పతనం చూపించుకోవడానికి ఒక విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో బాగా తాగాడు, బాగా కైపెక్కినాక ఏమన్నాడంటే తెలుసా, రే ఆ యెరూషలేము దేవాలయంలో ఉండే పాత్రలు బలున్నాయి, రావేందో డిజైన్ ఉన్నాయి, బలున్నాయి, దానిలో ద్రాక్షారసం వేసుకొని తాగాలని ఉందిరా, తీసుకురండి అన్నాడు. చూడండి, వినాశకాలే విపరీత బుద్ధి అని మనం పెద్దలు చెప్తుంటారు. నాశనం అయ్యే ముందర రకరకాల బుద్ధులు పుడతాయంట, రకరకాల బుద్ధులు. వీరికి ఒక బుద్ధి పుట్టింది, ఏంది, యెరూషలేము దేవాలయంలో ఉన్న ఆ పాత్రలో ద్రాక్షారసం పోసుకొని తాగాలని. ఏం కోరిక ఉంది వాళ్ళకి, పోయే కాలం దగ్గరికి వచ్చింది, అందుకే వాళ్ళకి అట్లాంటి కోరికలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా చాలా మంది బలుకుతున్నారు. ఏమంటున్నారు తెలుసా, నేను చచ్చిపోయే లోపల ఒక చర్చి కూడా ఉండకుండా చేస్తా అంటాడు ఒకడంటాడు నేను చచ్చిపోయే లోపల ఒక క్రైస్తవుడు కూడా లేకుండా చేస్తాడంటాడు. అయితేదమ్మా వీళ్ళతో ఎంత మందిని చంపితే అంత వేల మంది లేవనెత్తబడతారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, బాగా ద్రాక్షరసం పోసుకొని తాగుతున్నారు, సారాయి పోసుకొని. తాగేటప్పుడు చూపిస్తున్నాడు, ఇదిగో యెరూషలేములో వాళ్ళ యూదుల దేవుడు ఉన్నాడే, యెహోవా దేవుడు, ఆ దేవుని మందిరంలో పాత్రనివి అని అందరికీ ఇచ్చి తాపిస్తున్నాడు. తాపిస్తున్నప్పుడు గోడ మీద ఒక అక్షరం పడింది, మేనే మేనే టెకెల్ ఓఫార్సిస్, మేనే మేనే టెకెల్ ఓఫార్సిస్ అంటే దాని అర్థం ఏంది, నీ లెక్క ఇక ముగించబడింది. హల్లెలూయా. ప్రతివానికి టైం ఇస్తాడు, మారు మనసు పొందమని టైం ఇస్తాడండి. మారు మనసు పొందడానికి టైం ఇస్తాడు. పాల్దోసపన్నతో చెప్పిస్తాడు, పాలరాజన్నతో చెప్పిస్తాడు, సత్యరాజన్నతో చెప్పిస్తాడు, అన్నతో చెప్పిస్తాడు, మన బాబన్నతో చెప్పిస్తాడు, విశ్వాసంతో చెప్పిస్తాడు. అయినా మారలేదనుకో ఏమొస్తుందమ్మా, ఎన్ని మార్లు చెప్పినా మారు మనసు పొందకపోతే ఏమొస్తుందని రాయబడింది, హఠాత్తుగా. అంతేనండి. తెలుసు వాళ్ళ నాయనే వాళ్ళ ముత్తాతలే యెహోవా దేవుని శక్తిని ఎరిగిన వాళ్ళు, కానీ మదంతో, తాగిన కైపుతో, అహంకారంతో తాగినందువలన దేవుడు లెక్క ముగించిన అక్కడికక్కడే దేవుని చేత మొత్తబడి చచ్చిపోయాడండి. ప్రభునందు ప్రియులారా, దేవుడు క్షమించే వాళ్ళే అని చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. అమ్మ, నిర్లక్ష్యంగా ఉండొద్దని. టైం ఇచ్చి చూస్తాడు, ఆ టైంలో నువ్వు మారకపోతే శిక్ష తప్పదు, శిక్ష తప్పదు. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిద్దాం. మరి అందరం లేచి నిలబడదాం. ఒక్కసారి ఒక పల్లవి చరణం మన పాలరాజన్న పాడుతూ ఉండగా కానుకలు ప్రోగు చేద్దాం. పరిచర్య నిమిత్తము, ఈ భారభరితమైన పరిచర్య నిమిత్తము కానుకలు ప్రోగు చేద్దాం. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా అనే పాట పాడి దేవుని నామాన్ని వినపరుచుదా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా,
పాపమున్నదా నాలో ఏమైనా దోషమున్నదా పాపము క్షమించి దోషము తొలగించి పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నరు దేవా, చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా, నీకు మరుగైనవి ఏమీ లేవు యేసయ్యా, నీకు మరుగైనవి ఏమీ లేవు యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, మాతో మాట్లాడవా యేసయ్యా. తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువు నీవే, స్నేహము నీవే, తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువు నీవే, స్నేహము నీవే, కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా, కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా, మాట్లాడవా యేసయ్యా. ప్రార్థించుకుందాము. అత్యంత కృపాభరితుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నిఘనమైన శ్రేష్టమైన దివ్యమైన ప్రశస్తమైన ఉన్నతమైన మహోన్నతమైన మహిమాన్వితమైన అద్వితీయమైన నీ సత్యనామమునకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాము తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు, కృప వెంబడి కృపలను అనుగ్రహించుతున్న కృపా సత్య సంపూర్ణుడా, మీకు వందనములు తండ్రి, స్తోత్రములు నాయన. అయ్యా, ఈ అభిషేక్తిని పరిచర్య స్వార్థ స్వస్థత సభలను ఏర్పాటు చేసుకొని నీ దాసుడు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు. నీ ప్రయాసకు తగిన ఫలితాన్ని ఇచ్చేటటువంటి దేవుడు నాయన. అవును తండ్రి. అయ్యా, ఈ మొదటి రోజున ఈ కూడికలో ఈ సభలో ప్రభువా, అయ్యా మీరే ప్రతి ఒక్కరితో, ప్రతి హృదయంతో, ప్రతి ఆత్మతో మీరు దర్శించి ప్రతి ఒక్కరితో బహు సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, నీ దాసుని మరుగుపరిచి, నీ శిలువ చాటున మరుగుపరిచి ఏడంతల ఆత్మతో అభిషేకించి ప్రభువా నాతోనూ మాతోనూ మీరే బహు సూటిగా స్పష్టంగా మాట్లాడమని ఆయన
అలాగే తండ్రి నాయనా కన్నీటితో విత్తినటువంటి కానుకలను ప్రభువా తండ్రి నాయనా వారి చేతుల కష్టార్జితము వారు అనుభవించుటకును కృప చూపండి, సహాయం దయచేయండి. సాచిన ప్రతి హస్తాన్ని బహుగా దీవించండి, ఆశీర్వదించండి నాయన తండ్రి. ఈ దినము రేపటి దినము అయా ఎల్లుండి 3 దినములు జరగబోవు ఈ సువార్త సభలను ప్రభువా నీకు దిగ్విజయంగా, నీకు మహిమకరంగా, మాకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా జరిగించుమని, వానికి సిగ్గు మీకు జయము కలిగించుకోనమని, ప్రతి చీకటి శక్తులను, అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. అయ్యా సహాయం దయచేయి, కనికరము చూపండి, కృప చూపండి, దయ చూపండి తండ్రి. నీ బిడ్డను ప్రభువా మీరే నాయనా నీ అధ్యక్షతలో, నీ ఏలుబడిలో జరిగించుకున్నామని అయ్యా మీరే నాయన ఆ బిడ్డతో ఉండి మాతో చేరువచ్చిన ప్రతి ఒక్కరితో ఈ శబ్ద తరంగాల ద్వారా వినుచున్న శ్రోతలతోనూ బహుసూటిగా స్పష్టంగా మాట్లాడమని నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి ప్రతిమలాడే పిన్నులమై వేడుకొనుచున్నాము మా ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. 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 మరి ప్రాముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చాం. నేటి సంస్థలో ఒక బలంగా సేవలు వాడబడుతున్నటువంటి దైవ సేవకులు బాబన్న గారు మన మధ్యన ఉన్నారు. మరి అన్నగారు బుడగ జంగాల కులం నుంచి ప్రభువుని నమ్ముకొని నిజంగా సేవా సమర్పణ చేసుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి నేటివ్ సంస్థ ద్వారా మోటివ్ క్లాసెస్ పెడుతూ దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. అందును బట్టి దేవుని మహిమపడదాం మనందరం కూడా. హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. 24 పాఠాలు ఉంటాయండి దాంట్లో మోటివ్ క్లాసెస్లో. మన మందిరంలో కూడా పెట్టారు 20 రోజుల పాటు 24 క్లాసులు వాళ్ళు చెప్పారు. 24 సబ్జెక్టులు, చాలా మంచి సబ్జెక్టులు చెప్పారు. దాంట్లో అన్నగారు సాతాను గురించి మంచి సబ్జెక్ట్ చెప్పాడు. నాకు చాలా మంచిగా చెప్పినట్లుగా అనిపించి వెంటనే అన్నట్లు చెప్పాను. సార్ మీరు ఖచ్చితంగా రావాలి, 14, 15, 16 మీటింగ్స్ కొరకు రావాలని చెప్పి ముందే అడగడం జరిగింది. అనుకున్నట్టుగానే ఏర్పాటు చేశాము. దేవుడు కనికరించి మన మధ్య కన్నగారిని నడిపించాడు. అందుని బట్టి యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. అందుని బట్టి చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచు. గత దినములన్నీ మనల్ని రక్షించి ఈ రాత్రికాల సమయమందు ఆయన పాద సన్నిధిలోకి నడిపించిన ప్రభు కృతజ్ఞతలు, స్తోత్రములు. అలాగే అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ కాపరి దైవజనులు పాల్ జోసెఫ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే పెద్దలు మరి దైవజనులందరికీ కూడా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. ఓకే, మనము పోయిన మార్చి నెలలో కదా సార్, మార్చి నెలలో ఇక్కడ బైబిల్ క్లాసులు జరిగాయి. ఎంతమంది ఇక్కడ సర్టిఫికేట్ తీసుకున్నారు? అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఓకే. అప్పుడు మీరు నా సాక్ష్యం కూడా విన్నారు. ఇప్పుడు సార్ ఏం చేస్తారంటే, అయ్యారు మీరు సాక్ష్యం కూడా పంచుకోవాలి అంటే సాక్ష్యములకు సమయము లేదు. దాదాపుగా 8:45 నిమిషాలు అయింది. 45 నిమిషాలలో నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే మరీ ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కూడా ఇష్టపడదు. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి అయ్యగారు ఒకవేళ అవకాశం ఇస్తే, దేవుడి చిత్తం అయితే ఇంకోసారి మనము కలుసుకుందాం. ఓకే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, 13 కూడా చదువుదాం. 14 తేజో నక్షత్రమా వేకువ చుక్క, నేనెట్లు ఆకాశము నుంచి పడితిని, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివే. నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును,
మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతులతో నన్ను సమానునిగా ఎంచుకుందునని నీ మనసులో అనుకుంటువి కదా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు కృతజ్ఞతలు. రాత్రికాల సమయం ముందు నీ పాద సన్నిధిలో నాయన చదవబడిన లేఖన భాగములు దేవా మేము ధ్యానిస్తుండగా మీ ఆత్మతో నింపి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మీరు మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 14 వచనాల వరకు దేవుని వాక్యాన్ని మనము చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో మనం గ్రహించినట్లయితే ఒక వ్యక్తి గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఒక వ్యక్తి గురించి మనము చూస్తున్నాం. ఆ వ్యక్తి ఎవరో కూడా మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఒక నక్షత్రమును ఒక చుక్కను పోల్చుతూ ఆయన ఏమంటున్నాడంటే, ప్రవక్త నే రేట్లు ఆకాశం నుంచి పడితివి అనే మాట మనం చూస్తున్నాం. తర్వాత జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి అంటూ 14వ వచనాన్ని చదువుదాం. మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీ మనసులో అనుకుంటివి కదా. అతను హృదయంలో అనుకున్న మాటను దేవుడు కనుగొన్నాడు. ఎందుకంటే దేవునికి సమస్తము కూడా సాధ్యమే. అందుకే ఈ యొక్క వాక్య భాగం ఒక అంశం, ఆత్మీయ యుద్ధము. అందరినీ కూడా ఒకసారి చెప్పుదాం, ఆత్మీయ యుద్ధము. గ్రహించండి, భౌతిక సంబంధమైన యుద్ధము వేరు, ఆత్మ సంబంధమైన యుద్ధము వేరు. భౌతిక సంబంధమైన యుద్ధం ఇప్పుడు మనం కన్నులారా చూస్తున్నాం, అవునా? పాకిస్తాన్కి మనకి జరుగుతున్నటువంటి యుద్ధము ఇప్పుడు మన కన్నులతో చూస్తున్నాం. ఇది మన కంటికి కనిపించేది. కానీ ఆత్మ సంబంధమైన యుద్ధము గురించి దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధము యేసు ప్రభుని నమ్మనటువంటి వారిలో లేదు. యేసు ప్రభుని నమ్మని వారికి ఈ యుద్ధానికి సంబంధము లేదు. ఈ యుద్ధానికి ఎవరికి సంబంధం ఉందంటే, యేసుక్రీస్తుని ఎవరైతే అంగీకరించారో, అంగీకరించిన వారి ఎడల వెంటనే ఇది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర పేరుతో మన దేశ సైనికులందరూ కూడా మరి మన సహోదరులని 26 మందిని చంపారు. దానికి ప్రతీకారంగా ఇప్పుడు యుద్ధము జరుగుతున్నది. ఆ యుద్ధము కంటికి కనిపిస్తుంది. ఎంతమంది చనిపోతున్నారు, ఎంతమంది బతుకుతున్నారు, ఎవరు వెళ్ళారు, ఎవరు చేశారు. ఈ మధ్య కాలంలో మన పుట్టపర్తిలో ఉన్న జిల్లాలో అనుకుంటా ఒక సహోదరుడు కూడా ఆ యుద్ధంలో జవాను మరణించాడు, మనం చూస్తున్నాం. ఇలా అంతా మన కంటికి కనిపిస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన యుద్ధము మన కంటికి కనిపించదు. ఎందుకంటే ఇది మన ఆత్మకు మరి మన భౌతికంగా జరిగేటటువంటి యుద్ధానికి చాలా వ్యత్యాసాన్ని మనం చూద్దాం. ఓకే, ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో మనం గ్రహించినట్లయితే మొట్టమొదటిగా మన శత్రువుని మనము గ్రహించాలి. ఎవరిని గ్రహించాలంటే మనము మన శత్రువుని గ్రహించాలి. భౌతిక సంబంధమైన శత్రువు మన కంటికి కనిపిస్తాడు, వాడి ఆయుధం కనబడుతుంది, వాడు కనబడతాడు, శత్రువు మనకు కనిపిస్తాడు. కానీ ఆత్మ సంబంధంగా జరిగే యుద్ధానికి మన శత్రువు మనకి కనిపించడు. కానీ వాడిని గ్రహించాలి. వాడిని ఎలా గ్రహించాలో మనం చూద్దాం. ఇందులో మనం 3 పాయింట్స్ చూస్తాం. ఒకటి, మన శత్రువును గ్రహించుట. రెండవది, దేవుడు మనకిచ్చిన ఆయుధమును గుర్తించుట. మూడవది, దేవుడిచ్చిన బహుమానమును పొందుట. సార్ నన్ను ఫస్ట్ పిలిచినప్పుడు 14, 15, 16 ఈ 3 రోజుల్లో ఈ 3 సబ్జెక్ట్ చెప్పాలని నేను అనుకున్నా. కానీ రేపు ఎల్లుండి నేను మీ మధ్యలో ఉండలేను. ఎందుకంటే హైదరాబాద్లో మీటింగ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకో 2 సార్లు సెలెక్ట్ అయ్యారు. 15, 16 ఇంకో 2 అనుకున్నాము. చాలా వ్యత్యాసాలు జరిగాయి. ప్రభు కృపను బట్టి ఈ దినం నన్ను ప్రభు నడిపించాడు. రేపైతే మళ్ళీ మేము హైదరాబాద్ రేపు వెళ్ళండి. తర్వాత ఇలా ఇక్కడ నంద్యాలలో ఎలాగైతే మోటివ్ బైబిల్ క్లాసులు పెట్టామో, ఇప్పుడు నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో పెట్టాను నేను. ఇక్కడ ప్రకాష్ సార్ పెట్టాడు, అక్కడ నేను పెట్టాను. ఇక్కడ సార్ పెట్టిన వెంటనే నేను సుండిపెంటలో పెట్టాను. అక్కడ 45 మంది తరఫీ తీసుకున్నారు. ఇప్పుడు అక్కడ కూడా ఇంకో 40 మంది సెలెక్ట్ అయ్యి ఇది 2వ వారం అక్కడ జరుగుతుంది. ప్రభు నడిపించినందుకే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఈ రోజు నేను కూడా అనుకోకుండానే రావడం జరిగింది. సమస్త మహిమ ఆయనకే చెల్లునుగా, ఆమేన్. గ్రహించుదాం. అయితే మొట్టమొదటిగా మన శత్రువుని ఎలా గుర్తించాలో మనం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఆత్మ సంబంధమైన యుద్ధంలో మన శత్రువు ఎవరో మనము
మనం గ్రహించాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూసినట్లయితే యోబు గ్రంథకర్తతో అక్కడ యోబు గ్రంథకర్త రాసినటువంటి మాటల్లో మనం చూద్దాం. దేవుని సన్నిధిన ఒకనాడు మన శత్రువు నిలబడవలసిన సమయం వచ్చినది అనగా 6-7 వచనంలో చూద్దాం. దేవదూతలు యెహోవా సన్నిధిన నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించును. ఆ దినమున అపవాదియగు వాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగా, అపవాది భూమి మీద ఇటువంటి తిరుగులాడుచు అందులో సంచరించుతూ వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చింది. గ్రహించండి, ఇక్కడ మన శత్రువుని గ్రహించుట లేదా గుర్తించుటలో మనం చూసేటటువంటి మొట్టమొదటి భాగాన్ని మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ గ్రహించండి, మనకు శత్రువు ఒక్కడే ఉన్నాడు, అవునా? క్రైస్తవులకు శత్రువు ఒక్కడే. కొంతమంది విశ్వాసాలలో ఎవరుంటారంటే ఒక సహోదరికి ఇంకొక సహోదరి శత్రువు, ఒక సహోదరునికి ఇంకొక సహోదరుడు శత్రువు, ఒక సేవకునికి ఇంకొక సేవకుడు శత్రువుగా ఒకరి మీద ఒకరు ఏదేదో ఆలోచనలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళెవరు కూడా మనకు శత్రువులు కాదు, వీళ్ళందరూ కూడా మన సహోదరులు. కానీ ప్రధానమైనటువంటి శత్రువు ఒకే ఒకరున్నాడు, ఆ వాడు ఎవరంట? అపవాది. అయితే ఇక్కడ ఉన్న లేఖన భాగంలో మనం చూసినట్లయితే దేవదూతలు యెహోవా సన్నిధిన, ఇందాక సార్ చెప్పాడు, తీర్పుల్లో ఉన్న వారందరూ కూడా ఒక దినమున మనం ఏం చేయాలి? లెక్క అప్పగించవలసి ఉన్నదా? మనుషుడు జరిగించి ప్రతి క్రియను, ప్రతి కార్యంలో అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే తీర్పులోనికి వచ్చును. మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను పట్టి తీర్పు దినమున లెక్క అప్పగించవలను. అయితే మనుషులే కాదు, దేవదూతలు కూడా లెక్క అప్పగించవలను. దేవదూతలే కాదు, సాతాను కూడా లెక్క అప్పగించాలి. అక్కడున్న సందర్భం అదే. దేవదూతలు లెక్క అప్పగించవలసినటువంటి రోజున ఎవరు వెళ్ళాడు? అపవాది కూడా దేవుని ఎదుట లెక్క అప్పగించవలసిన వాడై ఉన్నాడు. అనగా మొదటిగా గ్రహించండి, సాతానుడు సృష్టింపబడిన వాడు సృష్టికర్త కాడు. ఎందుకు నేను సృష్టింపబడిన వాడు అన్నానంటే, దేవుని సన్నిధిలో లెక్క అప్పగించవలసిన ప్రతి వాడు కూడా దేవుని చేత సృష్టింపబడినవాడు. సృష్టికర్త వేరు, సృష్టింపబడిన వాడు వేరు. గ్రహించండి, ఇక్కడ సృష్టికర్త ఆదికాండము 1వ అధ్యాయంలో సృష్టినంతటిని కూడా తయారు చేశాడు. ముందు మానవుని తయారు చేశాడు, సృష్టిని తయారు చేశాడు. సృష్టిని తయారు చేశాడు, మానవుని తయారు చేయలేదు. ఎందుకంటే మానవునికి ఏది అవసరమో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. ఈ అభిషక్తిని ప్రార్థన మందిరంలో ఈ 3 రోజులు జరగబోతున్నటువంటి సువార్త కోడికలకు ఎవరు అవసరమో, ఎవరెవరు రానై ఉన్నారో అవి దేవుడు ముందుగానే నిర్ణయించాడు. దేవుని చిత్తము లేకుంటే నేను రాలేను, మీరు కూడా రాలేరు. కాబట్టి మనం గ్రహించేది ఏంటంటే, దేవుడు మానవుడికి ఏది కావాలో ముందుగానే నిర్ణయించాడు, ముందుగానే సృష్టించాడు. 1వ అధ్యాయం ఆదికాండం. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి మానవుని తయారు చేసేమంటారంటే, నువ్వు అన్ని తినుగానే ఇదొక్కటి తినకూడదు అని చెప్తాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏం జరుగుతుందంటే, దేవుడు చేయవద్దన్న పని మానవుడు చేశాడు, అందుకే వెలివేయపడ్డాడు. గ్రహించండి, మానవుని సృష్టించినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అంటారు. అనగా భూమి మీద సర్వాధికారం ఎవరికి ఇచ్చాడు దేవుడు? అప్పుడు భూమి మీద కలిగిన జంతువులకు, పక్షులకు ఎవరు పేరు పెట్టారు? అక్కడ మానవుడు పెట్టాడా, దేవుడు పెట్టాడా? మానవుడే పెట్టాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆదామును తయారు చేసి ప్రతి జంతువులకి, పక్షులకు పేర్లు పెట్టమని మానవునికి దేవుడు ఆజ్ఞయగా, మానవుడి జ్ఞానము చొప్పున ప్రతి దానికి కూడా పేర్లు పెట్టాడు. ఈరోజు మనకు పుట్టిన బాబుకో పాపకో పేరు పెట్టాలంటే కొంతమంది బుక్కులు తిరిగేస్తారు. పాపకి ఎలాంటి పేరు పెట్టాలి, బాబుకు ఎలాంటి పేరు పెట్టాలి అని చెప్పేసి ఆ పుట్టినప్పటి నుంచి లేదా పుట్టొక్క ముందు నుంచి కూడా ఆ పేర్లు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎంత కానీ ఆదాము జ్ఞానం ఏంటంటే, ఒక జంతువుని కలగజేసి ఆదామా దీనికి పేరు పెట్టాలంటే ఆయన వెంటనే పెట్టేశారు. ఆ జంతువులన్నిటికీ, ఇప్పుడు ఉన్న ప్రతి జంతువులకు, పక్షులకు కూడా
అంత జ్ఞానముతో దేవుడు అతన్ని నిర్మించాడు. అందుకే దేవుడు అన్నాడు, మన పోలిక చొప్పున మన స్వరూపమందు నా నరులని చేయుదుమంటాడు. 1వ అధ్యాయం 17వ వచనంలో స్త్రీని గాను పురుషుని గాను వారిని నిర్మించను. అయితే దేవుడు ఇంత ప్రత్యేకంగా చేసినటువంటి ఈ మానవునికి సర్వాధికారం ఎవరికి ఇచ్చాడు? మానవునికి ఇచ్చాడా? ఇవ్వలేదు. అక్కడ సందర్భంలో మానవునికే ఇచ్చాడు దేవుడు. అయితే మానవుడు ఏం చేశాడంటే దేవుని మాటను వినలేదు. పాపం అంటే ఏంటో కాదు, ఆజ్ఞ అతిక్రమమే, దేవుని మాట వినకపోవడమే, దేవుని వాక్యం వినకపోవడమే, దేవుని వాక్యానుసారంగా జీవించకపోవడమే పాపం. అంటే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రాదు. ఎక్కడి నుంచి హత్య చేస్తేనే పాపము, దొంగతనం చేస్తేనే పాపము, వ్యభిచారం చేస్తేనే పాపము కాదు. దేవుని మాట వినకపోవడము కూడా. మాట అంటే వాక్యము. వాక్యం వినాలంటే ఎక్కడికి రావాలి? మనము దేవుని సన్నిధికి రావాలి, దేవుని మాట వినాలి. అయితే ఈ అధికారం అంతా మానవుడికి ఇచ్చినప్పుడు మానవుడు ఏం చేశాడంటే తన చేతులారా ఈ అధికారాన్ని ఎవరికి ఇచ్చాడు? అపవాదికి ఇచ్చాడు. అపవాది దొంగిలించాడు దాన్ని. ఎందుకంటే దేవుని మాట వినలేదు. ఇప్పుడు లోకాన్ని అంతా దేవుడు తయారు చేసి ఏలుబడిన మానవునికి ఇచ్చినప్పుడు ఈ మానవుడు ఏం చేస్తాడంటే ఈ దేవుడిచ్చిన కృపను తీసుకెళ్లి సాతాను చేతిలో పెట్టేస్తాడు. అప్పుడు లోకాధికారి ఎవరు? ఇప్పుడు మానవుడా సాతానా? లోకాధికారి ఎవరు ఇప్పుడు? మానవుడా సాతానా? సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ లోకములో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఎవరి బంధకంలో చిక్కుబడ్డారు? ఇప్పుడు అపవాది చేతిలో చిక్కుబడ్డారు. కాబట్టి మొదటిగా మనం చూస్తే మన శత్రువును గ్రహించాలంటే మన శత్రువు ఎవడంటే సృష్టింపబడిన వాడు. కానీ వాడు సృష్టికర్త ఎన్నటికి కూడా కాడు. వాడు సృష్టికర్త కాదు. వాడు సృష్టికర్త కానప్పుడు వాడికి భయపడవలసిన అవసరం మనకి లేదు. కాబట్టి మన ముందు వాడిని గ్రహించాలి. గ్రహించండి. ఇప్పుడు ఒకటి, మన శత్రువు ఒక బలము మనకు తెలియాలి, వాడి బలహీనత కూడా తెలియాలి. అవునా కదా? వాడి బలము బలహీనత ఏంటో మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. కాబట్టి వాడిని ముందుగా మనం ఏం చేయాలి? గుర్తించాలి, అనగా గ్రహించాలి. రెండవదిగా అపవాది ఎలా ఉంటాడో మనం చూద్దాం. మన ప్రత్యేకంగా ఎక్కడి నుంచో రాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాలు చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలగినట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకాయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాకూడదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉన్నదని చెప్పాను. గ్రహించండి. ఇక్కడ రెండవదిగా ఏంటంటే సాతానుడు వ్యక్తి వలె సంభాషిస్తాడు. యేసుప్రభుతో మాట్లాడలేదా? అమ్మా అయ్యా మీరు వినాలి, అమ్మా మీరు వినాలి. ఎందుకంటే టైం 9 అవుతుంది, ఫాస్ట్ సాయంత్రం 9కే ముగింపు అన్నారు, మరి 9 అవుతుంది కదా అని ఆలోచించకూడదు. అపవాది ఏం చేస్తారంటే మిమ్మల్ని వినకుండా వాడికి ఏది ఇప్పుడు లోక సంబంధమైన విషయాలు ఎన్ని చెప్పినా మీరు ఏం చేస్తారు? శ్రద్ధగా. కానీ వాడి గురించి చెప్పడం వాడికి ఇష్టము లేదు, మనకి ఇష్టం ఉండదు. సాతాను గురించి చెప్పడం మనకి ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే గ్రహించాలి. అపవాది రెండవదిగా ఏం చేస్తాడంటే వాడు వ్యక్తి వల్లే సంభాషించాడు. ఎవరితో? మన ప్రభు అయిన యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు వారితో అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఆయన వద్దకు వచ్చి నువ్వు దేవుని కుమారుడమైతే ఈ రాళ్ళను నువ్వు రొట్టెలుగా మార్చు, రొట్టెలుగా చెయ్యి అని చెప్పేసి యేసు ప్రభు వారి దగ్గరికి అతను వెళ్ళి ఒక వ్యక్తి వల్లే సంభాషించాడు. ఇప్పుడు ఒక ప్రశ్న, సాతానుడు నీ దగ్గరికి ఎలా వస్తాడు? సాతానుడు ఎగ్జాంపుల్ 2 కొమ్మలు, పెద్ద నాలుక, నల్లగా తయారయ్యి లేదా ఒక ఆకారంతో జుట్టు వేసుకుని లేదా నాలుక చాపుకొని నీ దగ్గరికి వస్తాడా? ఎలా వస్తాడు? అతను ఒక వ్యక్తి వల్లే సంభాషించుటకు వచ్చాడు. అక్కడున్న సందర్భం అనగా నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ భర్తలోకే వస్తాడు, నువ్వు దేవుని సన్నిధికి వస్తే నీ భార్యలోకే వస్తాడు. ఏం పోతామని పడుకోవాలి వద్దు. కానీ ఇలా నువ్వు వస్తున్నప్పుడు బైబిల్ చేత పడుకొని వస్తే ఒకడు ఎదురొస్తాడు. నీకు వచ్చి ఏం చేస్తాడు? ఒక 10-15 నిమిషాలు, ఒక అరగంట ఏదో కబుర్లు చెప్తారు. దేవుని సన్నిధికి వస్తుంటే ఎవరో ఒకరిని ఆటంకపరుస్తారు. ఈ ఆటంకపరచువాడు ఎవరంటే వారు కానే కాదు. ఈ అపవాది ఏం చేస్తాడంటే ఏదో రకంగా రానివ్వకుండా చెయ్యడమే వాడి యొక్క పని. నేను నైట్ అంతా నాకు జ్వరమే, ఉదయం కూడా నా హెల్త్ ఏం బాగలేదు, మళ్ళీ ఇప్పుడు నైట్
గంటలకు నేను ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. రేపు ఎల్లుండి హైదరాబాద్లో పరిచయం ఉంది. రేపు నైట్ ఎక్కి మళ్ళీ నందికొట్టుకుకి రావాలి. ఆ శనివారం ఉదయం చేరుకుని ఆదివారం ఆరాధన చూసుకుని ఆదివారం రోజే నేను మల్లెపల్లికి మళ్ళీ బయలుదేరాలి. వారం అంతా అక్కడ పరిచర్య, మళ్ళీ తిరిగి రావాలి. కానీ ఆరోగ్యము, బలహీనతలు ఇవన్నీ కూడా వస్తాయి, పోతాయి. కానీ దేవుడు మనకి అప్పగించిన పనిని మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దానిని చేయాలి. కాబట్టి దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా అపవాది సృష్టింపబడిన వాడు. అపవాది గురించి మన శత్రువును గ్రహించే విషయంలో ఏంటి? వాడెవరు? సృష్టికర్త కాడు. వాడికి ఎన్నటికీ నమస్కరించవలసిన అవసరం లేదు. వాడి దేవుడిగా నువ్వు కొలవాల్సిన అవసరం లేదు. వాడిని అసలు ఊహించుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. నువ్వు సృష్టింపబడవనే వ్యక్తిగా వాడు కూడా సృష్టింపబడిన వాడే. కానీ ఈ అధికారాన్ని వాడు తీసుకున్నాడు కాబట్టి నీ మీద ఏలుబడిన వాడు చేస్తున్నాడు. మీరు ఇవ్వలే కదా అంటే నువ్వు ఇవ్వకపోయినా మన మొదటి మానవుడు ఆల్రెడీ ఇచ్చేశాడు. కాబట్టి ఆ అధికారం అతనికి వెళ్ళింది కాబట్టి మన మీద వాడు ఏలుబడి చేస్తున్నాడు, కానీ వాడు ఎన్నటికీ సృష్టికర్త కాడు మొదటిగా. కాబట్టి రెండవదిగా ఏంటంటే వాడు వ్యక్తి వలె సంభాషిస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీకు అనేకమైన ఆటంకాలు, దేవుని పరిచర్యకి వెళ్తున్నప్పుడు అనేకమైన ఇబ్బందులు, దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలంటే నువ్వు రానివాడు. ఎగ్జాంపుల్, ఏదైనా లోక సంబంధమైన విషయాలకు వెళ్తానని ప్రయాణంగా నీకంటే ముందు వాడే రెడీ అవుతాడు. ఉదాహరణ కొట్టి గ్రహించండి. బంధువుల ఇంటికి వెళ్ళాలంటే మనము, ఉదాహరణకు స్త్రీలు ఇంకా పుట్టింటికి వెళ్ళాలంటే వాళ్ళకు బస్సు పల్లెటూరు అనుకుందాం, 9కి బస్సు ఉందంటే వీళ్ళు ఎన్ని గంటలకు వెళ్తారు? అక్కడికి 8:30 కల్లా ఖచ్చితంగా వెళ్ళే బస్సు కోసం ఎదురు చూస్తారు. అవునా కాదమ్మా? పుట్టింటికి వెళ్ళాలంటే స్త్రీలకు ఎంతో ప్రేమ. అదే పుట్టింటి నుంచి అత్తారింటికి రావాలంటే త్వరగా వాళ్ళు రాలేరు. ఎందుకంటే ఈ ఇంటికాడ చిన్నమ్మతోనో, పెద్దమ్మతోనో, అక్కతోనో, అన్నతోనో వాళ్ళ ఉదయం అనుకుంటారు ఆ బస్సు వెళ్ళిపోతే బాగుంటుంది కదా, సాయంకాలం ఇంకో బస్సుకైనా వెళ్ళాలి కదా అనే ఆలోచనతో ఉంటారు. ఇప్పుడు గ్రహించండి, అపవాది ఏం చేస్తాడంటే దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు నీకు అనేకమైన సమస్యలు నీ చుట్టూ తీసుకొస్తాడు. అదే నువ్వు ఎక్కడికైనా లోక సంబంధమైన విషయాలకు వెళ్ళాలనుకో. ఎగ్జాంపుల్, ఇప్పుడు 7:30కి 7 గంటలకు ఒక ప్రార్థన కూడిక ఉంది. నువ్వు 7ంటికి ప్రార్థనకి రావాలి అంటే అపవాదం ఏం చేస్తావు తెలిసిన? ఈ 7 గంటలకు టీవీలో ఒక మంచి సీరియల్ వస్తుంది కదా, ఈ అరగంట నువ్వు మిస్ అవుతావు, ఈ గంట సేపు నువ్వు మిస్ అవుతావు. కాబట్టి అక్కడికి ఏముంది, వచ్చే ఆదివారం వెళ్ళొచ్చు కదా ప్రార్థనకి, ఆ రోజు సీరియల్ రాదు కాబట్టి ఈరోజు వెళ్ళి హ్యాపీగా టీవీ ఆన్ చేసుకొని నువ్వు చూడు. ఇలాంటి ఆలోచన చాలా మంది దృష్టిలో ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చే విషయంలో అపవాది రానివ్వడు. రెండవది ఏంటంటే వాడు వ్యక్తి వలె సంభాషించువాడు. ఒక వ్యక్తి ద్వారా నీతో మాట్లాడతాడు. మూడవదిగా మనం చూస్తే లూకా సువార్త 4వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూద్దాం. యేసు ప్రభుతోనే వాడు మాట్లాడాడు. ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయం కానీ లూకా సువార్త 4వ అధ్యాయం కానీ యేసు పరిశుద్ధాత్మ, యేసు దేవదూతలు వచ్చిన వాక్యము ప్రార్థన దేవుని సన్నిధికి రాకుండా ఆపి 2 సందర్భాలు జరిగే యేసయ్య పాదాల పొందుకుంటారు. గుర్తించలేకపోవచ్చు, దేవుడై పోతావు. ఏంటంటే అపవాది కుమారుని యొద్దకు తీసుకున్నాడు. ఇది కష్టమైన, దుఃఖమైన గ్రహించండి. ఆయన మెసేజ్లు వింటుంటే ఘనపరచబడు దేవుడి మీద ఉన్నప్పుడు వచ్చి అడిగారు వాడు. రెండవదిగా నువ్వు ఆహారం చాలా మంది నింపుదల నాకుందా తృణీకరింపబడిన సహాయముతో మనం ఏం చేయాలి? కోరుకోక ముందే వాళ్ళు ఉన్నాడు వాక్యం ఉండాలి. చూద్దాం 2వ తిమోతి అపేక్ష తిమోతి గురించి నా పోరాటాను ఒక దినమున పొందుకుంటే పెద్ద పెద్ద బైబిల్ పట్టుకొని మనం అలా చెప్పగా ఉన్నాము దేవునికి. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి వారి ముఖాన్ని పెట్టుకుని వస్తావు. మనకి వెళ్ళేది గవర్నమెంట్ సన్నికి దేవుడు ఇచ్చే బహుమానం తీర్పులు కలెక్టర్ ఒక వ్యక్తి వెళ్ళాలనుకో కదా, వాని వలలో పడడానికి మాకు ఆ వాగ్దానాన్ని జయించడానికి కావాలి ప్రభా.
మంచి దైవజనుడు మన అవసరత